ప్రశస్తమైన సమయంలోకి వచ్చాం. దేవుని వాక్యము ధ్యానిద్దాం. మన మధ్య మాస్టర్ కురగంటి విజయరత్న గారు దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ అధ్యక్షుని దేవుని వాక్యం అందిస్తారు. శ్రద్ధగా మనం విని దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఇన్ లార్డ్స్ ప్రెజెన్స్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దైవనామములో మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పోయిన శుక్రవారము శుభ శుక్రవారముగా లోక పాప మాలిన్యాన్ని మీద వేసుకొని కల్వరి కొండ మీద 7 మాటలు మాట్లాడిన తర్వాత అరిమత యోసేపు సమాధిలో ఆయనను ఉంచిన తర్వాత ఆదివారము పునరుత్థాన శక్తి బలమును పుంజుకొని తాను ముందుగా చెప్పినట్లు లేచిన తర్వాత అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని ప్రత్యక్షతలు తను తాను ప్రత్యక్షపరచుకోవడం కొరకు తనను తాను నేను చెప్పినట్టుగానే తిరిగి లేచాను అని నిరూపించుకోవడం కొరకు కొన్ని ప్రత్యక్షతలు మనము సోమవారం మొదలు నేటి వరకు ధ్యానం చేశాం. ఈరోజు కూడా ఒక ప్రత్యక్షత విషయమై జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రభువా దేవ నీకు వందనములు. మా ప్రభు మా రక్షకుడు మా కొరకు తిరిగి లేచి 11 మారులు ఆయా సందర్భాలలో మా ప్రభువ మరి శిష్యులకు వారికి వీరికి కనపడినటువంటి సందర్భాలను మేము ప్రత్యక్షతలు అనే అంశం మీద ఈ వారం అంతా ధ్యానం చేస్తున్నాము. ఈ ప్రత్యక్షతల గురించి ధ్యానం చేసిన మా తెలివి చాలదు గనక పరిశుద్ధాత్మ దేవ నీవే మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యక్షత అంటే విశ్వాసానికి మానవ ప్రవర్తనకు సంబంధించిన ఆజ్ఞాపరమైన సిద్ధాంతం అనే విషయాన్ని పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం 29 మనము చూడగలము. ప్రత్యక్షత అంటే పబ్లిసిటీకి దగ్గరగా పరోక్షంగా కనిపించే వస్తువును కానీ పరోక్షం కాకుండా మన ముందు కనిపించే వస్తువును కానీ మనిషిని కానీ ప్రత్యక్షత, దీన్నే ప్రకటన అనే పదముతో ఆఖరి గ్రంథాన్ని 66వ పుస్తకాన్ని బైబిల్ గ్రంథంలో వ్రాయడం జరిగింది. అయితే ఈ ప్రత్యక్షత విషయంలో అనేక ఆశించిన విషయాలను దేవుడు తన బిడ్డలకు తెలియచేస్తాడనే సంగతిని కూడాను ఆదికాండము 1:21, నిర్గమకాండము 3:7, మరలా ఆమోస్ 3:7 ఈ రెఫరెన్స్ల ద్వారా యోహాను 15:15 మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే మానవ జాతి చూడలేనంత దూరంలో దేవుడు మనకు ఉన్నప్పటికీ కూడా యోహాను 1:18, 1 తిమోతి 6:18 ఈ స్థలాల్లో ఉన్న విషయాలను బట్టి మనము దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోవడం కొరకు ఆయన ప్రత్యక్షత మనకు ఎంతో అవసరం. యేసు మొట్టమొదటిసారిగా తనను తాను మగ్దలేనే మరియకు ప్రత్యక్షంగా కనిపించి తనతో మాట్లాడిన వైనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చదువుబడిన భాగంలో వారు ఈలాగు మాట్లాడుచుండగా అనే పదాన్ని ఉపయోగించారు. వారు అంటే ఇక్కడ యేసయ్యకున్నటువంటి శిష్యులు ఆయన గురించి, ఆయన ప్రోత్సాహం గురించి సంభాషణ చేస్తూ ఉన్నారు. ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానము గాక అనని వారితో అనను. తలుపులు వేసినట్టే ఉన్నాయి. వారు ముచ్చరించుకున్నారు. ఇన్నాళ్ళు 3.5 సంవత్సరం యేసుతో పాటు మనము ఉన్నాము, తిన్నాము, ఆయన చేసినవన్నీ చూసాము, ఆయన చేసిన హెచ్చరికలు జ్ఞాపకం ఉన్నాయి, చనిపోయిన తర్వాత ఏమేమి చేయాలో ఈ సూచనలన్నీ కూడా గుర్తుకున్నాయి. అయితే ఇప్పుడు మనము అంతటి పెద్ద కరుణామయుడైనటువంటి దేవకుమారుని సిలువేశారు, ఆయన శిష్యులంగా మనల్ని ఏం చేస్తారు అని ఒక ప్రక్క భయం ఉంది, మరో ప్రక్క బాధ్యత ఉంది. భయమును జ్ఞాపకం చేసుకుంటున్నారు, బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇలా ముచ్చరించుకునే సమయంలో అనుకోని రీతిగా యేసయ్య వేసిన తలుపులు వేసినట్టే ఉండగా వారికి ప్రత్యక్షంగా వచ్చి వారితో మాట్లాడుతున్న మాట మొట్టమొదట వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక, సమాధానం శాంతితో మీరు ఏదైనా ఆలోచన చేయండి అని అన్నప్పుడు వెంటనే వారు దిగులు పడ్డారు, తర్వాత భయభ్రాంతులయ్యారు. వారు అసలు ఎవరు ఆయనతో వారితో మాట్లాడుతున్నారు ఏం అర్థం కాదు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహము ఎందుకు పుడుతుంది, నేనే కదా మీతో మాట్లాడుతున్నాను కదా, ఇలాగ నేను తిరిగి లేస్తానని చెప్పాను కదా, చూడండి నా పాదాలు చూడండి, నా చేతులు చూడండి, ఆ చేతులున్న గాయాలు చూడండి, ఒకవేళ నేను భూతాన్ని అయితే మనిషికి ఉన్నట్టుగా ఎముకలు మాంసం భూతాలకు ఉండవు కదా, ఎందుకు సందేహిస్తున్నారు? ఆ 40వ వచనంలో
తన చేతులను పాదములను వారికి చూపి సాక్షాత్కరింప చేసుకోవడం కొరకు, వారిని సంతోషపరచడం కొరకు అలా మాట్లాడాడు. 41 అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగారు. అన్ని మాటలు చెబుతున్నా కూడా, యేసయ్య స్వయంగా మాట్లాడుతున్నా కూడా ఇంకా వారిలో కొందరికి సందేహము. నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వారం ఈ మాట్లాడేది యేసయ్యనా, యేసయ్య పక్షంగా మరెవరన్నా ఆయన తరపున మరెవరు వచ్చి మాట్లాడుతున్నారా? రకరకాల ఆ మానవ ఆలోచన చొప్పున వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే మరి మీ వద్ద ఏదైనా ఆహారం ఉంటే భోజనానికి నేను మీతో పాటు కూడా భోజనం చేస్తాను అని వారు అడిగినప్పుడు ఆయన దానిని తీసుకుని వారి యొద్ద భుజించాడు. వారి దగ్గర ఉన్నటువంటి కాల్చిన ఒక చేప మొక్క ఉన్నది. ఆ చేప మొక్కను తీసుకొని వారితో భుజించినప్పుడు అప్పుడు వారు పూర్తిగా నమ్మడానికి ఒక అవకాశం కలిగింది. అయితే చివరిలో ఇక్కడ 48వ వచనంలో, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ వాక్యం వింటున్న మనమే ఆయన ప్రత్యక్షతకు సాక్ష్యం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. యేసయ్య ఈ లోకంలో అవతారిగా మానవుల పక్షంగా పూర్తి మానవుడుగా, పూర్తి దేవుడుగా తన యొక్క ఉద్దేశాన్ని వెలువిచ్చాడు, విషయాల్ని వివరంగా చెప్పాడు, మరి స్వస్థతలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. శాస్త్రులు పరిసయ్యులు ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానాలు ఇచ్చుకుంటూ రకరకాల సమస్యలకు పరిష్కారంగా, రకరకాల ప్రశ్నలకు జవాబుగా ఆయన నిలిచి, మీలో ఎవరైనా నాలో పాపం ఉన్నట్టుగా నిరూపించగలరా అని సవాలు కూడా విసిరారు. ఆ నేపథ్యంలో యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత సొంత శిష్యులే ఆయన్ని నమ్మలేకపోయారు. తను తాను నమ్మబలికించుకోవడం కొరకు, ఆయన ప్రత్యక్షపరచుకోవడం కొరకు ఈ వారమంతట్లో మనము యేసుక్రీస్తు ప్రత్యక్షతలు, పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలమును పొందుకొని తను ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలాగా ప్రత్యక్షపరచుకొని ఏమేమి మాట్లాడాడో ఆ సన్నివేశంలో ఒక సన్నివేశం ఈ రోజున నేను కూడా మీలాంటి మనిషిని, మీతో ఒకరిగా ఉన్నవాడిని, మీ గురువును అని నన్ను ఒకసారి గమనించండి అని చెప్పినప్పుడు వారి దగ్గర కాలుస్తూ ఉన్న ఒక చేప ముక్కను తీసుకొని, నాకు కూడా ఆకలి అవుతుంది, నా ఆకలిని తీర్చడానికి ఆ చేప ముక్క నాకు ఇవ్వండి, నేను కూడా తింటానన్నప్పుడు ఒక్కసారిగా 5 రొట్టెలు 2 చేపల్ని, మరి ఆ రోజున 5,000 మంది పంచిన వైనాన్ని కూడా ఈ శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ఈ జరుగుతున్నటువంటి ప్రత్యక్ష విషయాలకు, ఈ సంగతులకు మీరే సాక్షులు అని వారితో మాట్లాడాడు. ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న మనమే క్రీస్తు పునరుత్థాన శక్తికి, పునరుత్థాన బలమునకు సాక్షులము అనే విషయం జ్ఞాపకం చేస్తూ, అయితే మానవులుగా ఉన్న మనం ఒక్కోసారి యేసు మనల్ని విడిచిపెట్టాడేమో, యేసు మనకు దూరం ఉన్నాడేమో, యేసుకి మనకు కనిపించడేమో, యేసు లేని మన జీవితము అర్ధరహితమే కదా, యేసు మనతో ఉంటే ఒక నిండుదనం కదా అనే రకరకాల మనుషులకు వచ్చిన ఆలోచన మనకు రావడం సహజం. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానం మనలో సడలిపోతే, అది అవిశ్వాసంగా మారిపోతే, మన ముందు ఎన్ని మంచి కార్యక్రమాలు, నిజమైన విషయాలు కనిపిస్తున్నా కూడా అవి మనకు నిజంగా అనిపించవు. ఎందుకంటే మరచితి నీ వాగ్దానం, సడలిను నా విశ్వాసం, మరచితి నీ వాగ్దానం, సడలిను నా విశ్వాసం, శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా. ఏ శిష్యులో ప్రధానమైన పేతురు అబద్ధమాడాడు, పశ్చాత్తాపడ్డాడు. 2వ శిష్యుడైన యూదా మరి పరుల చేతికి యేసును అప్పచెప్పాడు, గుడి వేసుకొని చనిపోయాడు. మరొక ప్రాముఖ్యమైన శిష్యుడు యోహానుకు తల్లి బాధ్యతను అప్పచెప్పాడు. ఇవన్నీ వెంటగా జరిగినప్పటికీ యేసు మనతో వారితో చేసిన వాగ్దానాన్ని మరిచిపోయి వారిలో ఉన్న విశ్వాసము అవిశ్వాసంగా మార్చబడినప్పుడు, అది అల్ప విశ్వాసంగా తయారైనప్పుడు ఇక ముందు వాళ్ళకున్నవి శ్రమలే. ఆ శ్రమల ప్రవాహపు టురులలో మేము ఎలా జీవించాలి? క్రీస్తు లేని జీవితము అర్థం లేని జీవితం కదా, క్రీస్తు లేని జీవితము మరి ఎవరికి నిండుదనం కాదు కదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు భయభ్రాంతులు అవుతున్నారు. వారిలో భయాన్ని పోగొట్టడానికి,
వారిని ఆత్మీయంగా ప్రోత్సహించడానికి యేసయ్య తను తానుగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కనుకనే నా ప్రియ యేసురాజా ఆదుకో నన్నెప్పుడు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు పోనీయకు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు పోనీయకు పోనీయకు. యేసు మనతో లేనప్పటికీ మనకు శోధన వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అప్పటి శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు మరింత బాధ పెట్టినా ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను తప్పక ప్రకటించాలి. నేను మీకు ఏది చెప్పానో దాన్ని చేసి చూపెట్టాను, ఏది చేసి చూపెట్టానో దాన్ని నా పక్షంగా మీరు కూడా చేయాలి అనే విషయంలోనే ఈ ప్రత్యక్షతల ప్రాముఖ్యం ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే 45వ వచనములో ఏమన్నట్టు, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. లేఖనాల్లో ఏమేమి వ్రాయబడి ఉందో యేసుని గురించి, లేఖనాల్లో పూర్వ ప్రవక్తలు ఆయన జన్మము, ఆయన జీవితము, ఆయన మరణము, తిరిగి లేచి విషయాల్ని క్రీస్తుకు పూర్వమే 6, 5, 4, 7 శతాబ్దాల్లో ఏమేమి చెప్పబడిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి వారికి జ్ఞాపకం చేసి తాను యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడును. ఇక నుండి మీరే మారు మనసు విషయమై, పాప క్షమాపణ విషయమై ప్రజలు ప్రకటించి వారిని నాకు శిష్యులనుగా, నాకు ప్రియమైన కుమార్తెలుగా, కుమారులుగా చేసే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉందన్నట్టుగా వారిని ఒకసారిగా హెచ్చరిక చేయటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అవన్నీ చెప్పిన తర్వాత ఇలా చెప్పే ఈ సంగతులకు, ఇలా చూసే ఈ సంగతులకు, ప్రత్యక్షంగా చూసే ప్రతి విషయానికి మీరే ప్రత్యక్ష సాక్షులు అని మాట్లాడి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఇండుడని వారితో చెప్పెను. ఈ యెరూషలేము పట్టణంలోనే ఉండండి, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, అక్కడ మీకు శక్తిని పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను. ఆ శక్తితో ఇక ముందు నేనేమేమి చేశానో అవన్నీ కూడా మీరు చేస్తారు. నాకంటే మించిన గొప్ప గొప్ప కార్యాలు కూడా మీరు చేయటానికి మీ మీదకి శక్తిని పంపుచున్నాను. అయితే ఈ చెప్పబడే ఈ విషయాలకు, వింటున్న ఈ విషయాలకు అన్నింటి కూడా మీరే ప్రత్యక్షమైన సాక్షులు అని ఆనాడు యేసయ్య తన శిష్యులతో మాట్లాడాడు. ఈ ఉదయకాలంలో హల్లెలూయా నిరీక్షణలో పాల్గొన్న ఆ మెంబర్స్ గా ప్రతి నిత్యము క్రీస్తు వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, క్రీస్తు కొరకు పాటలు పాడాలి, క్రీస్తు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి, క్రీస్తు కొరకు ప్రారంభ ప్రార్థన చేయాలి. అది నాకు తృప్తి. ఆ ప్రారంభ ప్రార్థనతో, పాటతోనే ఈ రోజు అంతా కూడా నేను ఎంతగానో సంతోషించాలి అని కోరుకునే మనకందరికీ ఒక చక్కని మాట, నిండారుగా హృదయం నిండుగా మనము దాన్ని ధ్యానించుకునే మాట, ఈ సంగతులకు మీరే సాక్షులు. మనమే ఈ వినిపించబడే వాక్యానికి సాక్షులము, దైవ పక్షంగా జరిగిన ప్రతి కార్యక్రమానికి సాక్షులము. గత మట్టలాదివారం మొదలు ఈ రోజు వరకు జరిగిన అంచెలంచెలుగా ప్రతి విషయానికి మనమే సాక్షులం అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు నీతో నాతో ఉదయకాలంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రత్యక్షత అనేది కృత నిబంధనలో క్రీస్తు అపోస్తులత్వమును నూతనంగా ప్రత్యక్షపరచుకోవడం కొరకు ప్రత్యక్షత అనే దానికి ప్రతినిధులుగా పాత నిబంధనలో కొన్ని నెరవేర్పులు జరిగినాయి. దేవుడు తన ప్రత్యక్షతను ముగింపుగా లేక మౌటాయమానంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడటము, యేసు మాటల ద్వారా తన క్రియల ద్వారా తండ్రిని సంపూర్ణంగా లోకానికి పరిచయం చేయటము, ఈ విషయాలు కూడా మనం యోహాను 1:18, యోహాను 14:7 ఆయా లేఖన భాగాలు చూస్తూ ఉంటాం. అయితే దేవుని సంపూర్ణత కొలసి 1:19 ప్రకారంగా ఎవరిలో నివసించిందంటే ఆయనందు రక్షణ అనుభవాన్ని పొందుకొని, ఆయనలో నిరీక్షణ కలిగి, విశ్వాసమును బలోపేతం చేసుకొని, మరి క్రీస్తు కొరకే జీవించాలి, అవసరమైతే క్రీస్తు వరకే మరణించాలి. పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే
బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకెంతో లాభమని. ఆ ఉద్దేశము మనలో పురమాయించడానికి, ఆ ఉద్దేశంతో నిన్ను నన్ను ప్రోత్సహించడానికి ఈ ఉదయకాలంలో క్రీస్తు పునరుత్థాన ఆదివారం తర్వాత జరిగిన ప్రత్యక్షతలో ఒక ప్రత్యక్షతను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ద్వారా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చుకోవడానికి యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఉదయకాలంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేటి సంఘము, నేటి క్రైస్తవ సమాజము చిన్న భిన్నమైపోయి, ఒక సంఘానికి మరొక సంఘానికి, ఒక పాస్టర్కి మరొక పాస్టర్కి, ఒక వాక్యోపదేశకుడికి మరొక వాక్యోపదేశకుడికి సరి అయిన అవగాహన లేని నీది నీదే, నాది నాది అనుకోకుండా సహోదరి సహోదరులు 133వ కీర్తన ప్రకారముగా ఐకమత్యమును కలిగి జీవించుట, నివసించుట, క్రీస్తు వాక్యము ప్రకటించుట, అది ఎంత మేలు, ఎంత మనోహరమో దానిని ఈ జగత్తును పునరుద్ధరించడానికి ప్రత్యక్షత అనే ఉద్దేశముతో మనలో ఉన్న అనేకమైన రహస్య భావాలు క్రీస్తు పక్షంగా వాటిని బయటపెట్టి క్రీస్తు కొరకు అనేక సాక్షులను, అనేక ఆత్మలను మనము సంపాదించుటే ఆయన పునరుత్థాన బలముతో, పునరుత్థాన శక్తితో కూడిన ప్రత్యక్షత అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో అబ్రహాము సంతతి వారు తనకు లోబడినట్లయితే తాను వారికి మాత్రమే దేవుడుగా ఉంటాడు అనే ఒక నిబంధన ఉండేది. ఆ నిబంధన ఇశ్రాయేలీయుల యొక్క మతానికి ఒక పునాదిగా మిగిలించబడింది. ఆదికాండం 1:17 ఆ ప్రాంతాల్లో కూడాను అసలు ప్రత్యక్షత అంటే ఏంటో అర్థం కాని నేపథ్యంలో మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంతో పాటు దేవుడు స్పష్టం చేశాడు. నిర్గమకాండము 19:3 నుండి లిఖితపూర్వకంగా మరి దేవుడు తానే తన స్వహస్తాలతో రాసిచ్చినటువంటి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞల్ని అప్పటి ప్రజలు పాటించలేకపోయారు. అయితే క్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ 10 ఆజ్ఞల్ని 2గా చేశారు. ఆ 2 యొక్క ప్రాముఖ్యతను ఆయా సందర్భంలో శిష్యుల సమక్షంలో మాట్లాడినప్పటికీ చివరిగా ధర్మశాస్త్ర సారాంశం అంతా కూడా ఏమీ పర్వాలేదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలిగితే 10 సూత్రాలు, 10 ఆజ్ఞలు కూడా నీవు నిర్వహించినట్టే. 10 ఆజ్ఞల సారాంశాన్ని ఈ ఒక్క వాక్యంలోనే, ఈ ఒక్క సూత్రంలోనే, ఒక్క ఆజ్ఞలోనే దాన్ని మరి కుదింపు చేసి ఆనాటి ప్రజలకిచ్చాడు. అది ఉదయంలో మనతో మాట్లాడుతున్నాడు. కనుకనే దేవుని నిర్దిష్టమైన ఒక స్థితికి ప్రత్యక్షత అనే ఒక మాట అది ఎంతో నిండుదనాన్ని కలిగం చేసే విధానంలో నీవు నేను కూడా క్రీస్తు ప్రత్యక్షతలు నేర్చుకుంటూ, క్రీస్తు ప్రత్యక్షంగా నీతో నాతో మాట్లాడుతున్న ఈ మాటలకు మన విశ్వాస ప్రమాణాన్ని జోడి చేసి పరిశుద్ధత, పరిపూర్ణత, పరివర్తన ఇవన్నీ కూడా ప్రత్యక్షత అనే పదాల్లో నిండి నిబిడీకృతమై ఉన్నాయి. ఓ సృష్టికర్త పాలకునిగా, లేక దైవ కుమారునిగా, దైవాంశ సంభూతినిగా, శ్రీమంతునిగా, కరుణామయుడిగా, లేక ప్రేమామయునిగా తన దయను మనపై ప్రాప్తింప చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షతకు మనమే ప్రతినిధులము. ఆ ప్రతినిధి సారాంశంగా హల్లెలూయా నిరీక్షణ ద్వారా ప్రతిరోజు కూడా మనము వివరించుకునే వాక్యం మన పక్షంగా పనిచేయనట్లుగా ఈ వాక్యం ద్వారా మనం అనేకమైన విషయాల్ని గోప్యంగా దాచుకోకుండా దాన్ని బహిర్గతం చేయటం కొరకు ఈ సాక్ష్యాన్ని ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు యేసయ్య ఈ సంగతులకు మీరే సాక్షులు అని లూకా 24:48 ఎలా మాట్లాడాడో ఈ ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు మీరే ఈ పనులన్నింటికీ, ఈ జరిగిన కార్యక్రమాలన్నింటికీ, ముందు జరగబోయే సూచనలన్నింటికీ సాక్షులు అని ఒక చక్కని బాధ్యత కొన్ని సాక్ష్యాన్ని మన మీద ఉంచాడనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ, నా ప్రియ సోదరి సహోదరులారా, ఈ లోకం మయమైపోయింది. మన కన్నుల ముందు రకరకాల ఆశ్చర్యంతో కూడిన, భయభ్రాంతులతో కూడిన మరణ సంబంధమైన విషయాలు కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము. అయితే మన హృదయంలో గలిబిలి, గందరగోళము, గజిబిజి మెదులుతూ ఉన్నప్పుడు మనకు ఆదరణ కావాలి. ఆ ఆదరణ క్రీస్తు శిలువ మార్గం ద్వారా, క్రీస్తు శిలువ మాటల ద్వారా, క్రీస్తు ప్రత్యక్ష ద్వారా మనము పొందుకొనగలిగే నేపథ్యంలో చాలగా నిన్ను విడిచి కోరితి దీవెనలెన్నో, చాలగా నిన్ను విడిచి కోరితి దీవెనలెన్నో, భావనలేమో అరసి వదలితి వాక్యాధారం, భావనలేమో
అరసి వదలితి వాక్యాధారం, కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు. మనం పొందుకునే ఆదరణ కేవలం కల్వరి మాటలను బట్టి మాత్రమే. వాక్యాన్ని వదిలే అవకాశం మనకు వస్తుంటుంది. వాక్యాధారంతో జీవించలేక సాతాను ఆధారంతో జీవించగలిగే స్థితి కూడా మనకు ఒకసారి కల్పించబడుతుంది ఈ లోకంలో. అయితే ఇవన్నీ కాదు కానీ ప్రత్యక్షంగా యేసు మనతో మాట్లాడిన మాటల్ని ప్రత్యక్షతల ద్వారా మనం పొందుకునే ఆనందాన్ని ఎప్పుడు కూడా కల్వరి ద్వారా ఆదరణ పొందుకుంటూ, ఈ ఆదరణ మనకందరికీ జీవితాంతము పనిచేస్తుంది. ఈ ఆదరణ ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకుంటూ, ఈ ఆదరణ ద్వారా ఆనందాన్ని పొందుకుంటూ దాని లోకంలో అనేకులకు పంచిపెట్టి, లోకంలో అనేకులు మనము క్రీస్తుకు రాయబారులుగా, క్రీస్తుకు నిజమైన శిక్షులుగా, క్రీస్తుకు నిజమైన కుమారులుగా కుమార్తెలుగా వాళ్ళని తయారు చేయటం నీ యొక్క నా యొక్క బుద్ధ స్కంధాలపై ఆధారపడి ఉంది అని మాట్లాడుతూ ఆనాడు యేసయ్య వారితో మాట్లాడిన మాట, ఈ సంగతులన్నిటికీ మీరే సాక్షులు అని ఎలా చెప్పాడో, ఈ ఉదయకాలంలో ప్రత్యక్షతలో ఒక ప్రత్యక్షతను గురించి మాట్లాడడానికి, వివరించుకోవడానికి, వినడానికి, దాని పక్షంగా జీవించడానికి మనమందరము సాక్షులము అని జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యం ద్వారా నన్ను నేను తగ్గించుకుంటూ మీకును ఆత్మీయతలు దయచేస్తూ వాక్యం ముగిస్తున్నాను. దేవుడితో వాక్యం దించును గాక. ఈ సంగతులకు మనమే ప్రత్యక్ష సాక్షులము.